నమస్కారం. నా ఆత్మీయులకు, మిత్రులకు, సన్నిహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఒక రకంగా పాఠం, ఒక రకంగా పలుకు అనేది. ఎందుకంటే మా కలం పుత్రుడు దగ్గుబాటి వెంకటేష్ బాబు, ఆయన రూబీ జూబ్లీకి వచ్చారు. అంటే తన జీవితంలో సినిమా 1986లో ఆగస్టు మాసంలో మా కలియుగ పాండవులు చిత్రంతో వారు వచ్చి ఇప్పటికీ రూబీ జూబ్లీ అయింది. అందుకని వారికి ఒక ఆశీస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు అన్నీ తెలియజేస్తూ కొంచెం ఆయనతో ప్రయాణంలో రామానాయుడు గారు, సురేష్ బాబు, మా వెంకటేష్ బాబు, త్రిమూర్తులు మా కాళ్ళు ముగ్గురు, రాణాను అభిరాము గెలిస్తేనే మంచి పాఠముల కింద లెక్క. అలా తనని ఆశీర్వదించడానికి మాత్రమే ఇది చెప్తున్నానండి. కలియుగ పాండవులు 1986లో తను నటుడిగా, అంటే 86 అంటే కొంచెం 85 ఎడ్జిల్లోనే వచ్చాడేమో, నాకు ఆ డేట్స్ అంత కరెక్ట్గా గుర్తులేవండి. 86 జనవరిలో వచ్చాడా, 85 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చాడా అనేది దాని మీద రాసింది అవి మీరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయటం జరిగింది. అతని గురించి ముందు మనం చెప్పుకునే ముందు ఒకసారి మా తండ్రి సమానులు, పితృ సమానులు రామానాయుడు గారికి ఒక నమస్కారం అండి. ఎందుకంటే జూన్ 6, 1936లో జన్మించిన ఆయన 18/2/2015 నాడు, అంటే ఫిబ్రవరి మాసం, మీకు ఎప్పుడు 2-3 సార్లు చెప్పుకుంటానండి, ఫిబ్రవరి అంటే మాకు భయం వేస్తుంది ఎందుకు అంటే మంచి సినిమాలు, హిట్ సినిమాలు ఉన్నాయండి, కానీ మా జీవితంలో, మా కుటుంబాల్లో చిన్న మా పరిశ్రమలో కొన్ని చిన్న జరిగినటువంటి మాసం ఫిబ్రవరి మాసం. అందుకని ఫిబ్రవరి అంటే భయం. కానీ మరి ఇది ఫిబ్రవరి మాసంలో ఆయన రామానాయుడు గారు మమ్మల్ని పిలిపించారట. ఆ ఫిబ్రవరి మాసంలో 2015 అట్లా వెళ్ళిపోయింది. ఎందుకంటే ముందడుగు 25/2/1983, అంటే 1983 ఫిబ్రవరి 25వ తారీఖే రిలీజ్ అయిందండి. అది అంటే ఎంత పెద్ద హిట్టో చూడండి. కానీ ఇది చెప్పడానికి అది హిట్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానండి, ఇండస్ట్రీలో ఆ సినిమా గురించి ఎన్ని మాటలు వచ్చినాయో మాకు తెలుసండి. బాపయ్య గారు ఏఎల్ కుమార్ గారికి మీకు ఒకసారి చెప్పాను నేను, ఏఎల్ కుమార్ గారికి చెప్పినప్పుడు వారికి రాసినప్పుడు ఆ నచ్చి ఈ ముందడుగు సినిమాకి మమ్మల్ని రచయితలుగా పెట్టుకుని ఈ కథ వెళ్తే రామానాయుడు గారికి టైటిల్ ఏంటి చెప్పండి అంటే ముందడుగు అని మా అన్నయ్య చెప్పాడు. ఇంతకుముందు ఇప్పుడు వచ్చిందయ్యా, ఇంకేమన్నా అంటున్నారు ఆయన. తప్పని మా అన్నయ్య ఒక మాట అన్నాడు, నేను జీవితంలో మర్చిపోలేదు. ఏంటి నాయుడు గారు, మిమ్మల్ని ముందడుగు వేయించాలని మేము చూస్తుంటే వెనకడుగు వేస్తున్నారు ఏంటి అని. బలి కొట్టేవయ్యా దెబ్బ, సరే అనౌన్స్ చేసేస్తున్నా, ముందడుగే ఖాయం అని ఆ ముందడుగు పేరు అలా వచ్చిందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అంతకుముందు జగయ్య గారు, జమును గారు కూడా యాక్ట్ చేశారు ముందడుగు. అది కూడా చాలా మంచి సినిమా. అదే రామానాయుడు గారి మనసులో ఆ భయం. ఆ రామానాయుడు గారు 2012లో పద్మభూషణ్ అందుకున్నాడు మహానుభావుడు. అంటే 78 సంవత్సరాల జీవితంలో ఆయన 13 భాషల్లో, భారతీయ భాషలు 13 భాషల్లో 130 సినిమాలు నిర్మించిన మహానుభావుడు. మాకు దైవంతో సమానం అండి. అన్నగారు ఎలాగ దైవమో రామానాయుడు గారిని కూడా అలాగే మేము కూడా ఒక దైవంలాగా చూస్తాం. అటువంటి రామానాయుడు గారు, సురేష్ బాబు ఎలాగో నటుడు అవ్వలేదు కాబట్టి వెంకటేష్ బాబు అప్పుడే విదేశాల నుంచి కూడా వచ్చారండి. ఆయన కూడా సురేష్ బాబు విదేశాల నుంచి చదువుకొచ్చినట్టున్నాడు. అలా వెంకటేష్ బాబుని హీరోయిన్ చేయాలన్నప్పుడు మాట్లాడి మేము కథ చెప్పినప్పుడు వెంకటేష్ బాబు ఎందుకు గుర్తు వస్తున్నాడంటే, ఇప్పుడు అప్పటికి ఇల్లు లేదండి. 83 మద్రాసు సురేష్ ప్రొడక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ, లేదా ఇక్కడో ఏ హోటల్లో కూడా గుర్తులేవాడు. ఒక పసిబిడ్డ వచ్చినట్టు ఆ సీన్లు పట్టుకుని అలా వచ్చేవాడు. అంటే చిన్న పిల్లవాడు ఒక గురువు దగ్గరికి జ్ఞానం కోసం వచ్చినట్టు. అందుకనే ఆయన మీరు గమనిస్తేనండి, అంటే అందరు నటులు గొప్పవాళ్ళండి, నేను ఎవరిని విమర్శించలేను.
కానీ ఇతను తన పాత్రలో మమైక్యం అయిపోవటానికి, ఆ పాత్రలో తను దూరిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో డైరెక్టర్ దగ్గర వినేవాడు, రైటర్ దగ్గర వినేవాడు. మళ్ళీ అక్కడ ఏదన్నా ఆ స్పాట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు ఏ ఒక్క మాటన్నా ఆగిపోయి మళ్ళీ ఆలోచించుకునేవాడు. అందుకనే వెంకటేష్ బాబు నటన గురించి మనం గవిక్కిని వేలు పెట్టి చూపించాలి అంటే చాలా కష్టపడి, అలా రాముడు భీముడు లాంటి 1964లో రాముడు భీముడు లాంటి సినిమా తీసిన రామానాయుడు గారు మళ్ళీ ప్రేమనగర్ 1974 దాకా తీయలేకపోయారు. మధ్యలో 10 ఏళ్ళు గడిచిపోయింది. అంటే అంత హిట్ మళ్ళీ రావటానికి. అలా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఇలాంటి మహానుభావులు, కృష్ణరాజు గారు, వీళ్ళందరితో కూడా సినిమాలు తీసిన ఆ మహానుభావుడు కడుపున పుట్టిన ద్వితీయ పుత్రుడు వెంకటేష్ బాబు. వెంకటేష్ బాబు గురించి చెప్పాము, సురేష్ బాబు గురించి కూడా ఒక మాట మనం చెప్పాలండి. నాగిరెడ్డి చక్రపాణి నేషనల్ అవార్డు తీసుకున్నాడు. నాకు గుర్తండి, రామానాయుడు గారు అప్పటిప్పటి నుంచి ఉన్నా కూడా సురేష్ బాబు యాక్టివ్గా ప్రొడక్షన్లోకి వచ్చి కూర్చుని స్క్రిప్ట్లు వింటా, తనకి ఏదైనా నచ్చపోతే క్వశ్చన్లు వేస్తా మొదలెట్టింది మాత్రం 1990లో బొబ్బిల్ రాజా నుంచి అనేది నాకు బాగా గుర్తండి. రామానాయుడు గారు కథ విని ఏమాత్రం ఎంత ఉన్నా ఓకే అంటాడు, కానీ సురేష్ బాబు అలా కాదు. అంతుంటే కానీ ఎంత ఒప్పుకోడండి సురేష్ బాబు. రామానాయుడు గారు ఎంత ఉంటే అంత ఒప్పుకుంటారు, అంతుంటే ఎంత ఒప్పుకునేవాడు సురేష్ బాబు. కాబట్టి అన్ని చిత్రాలు మరి వాళ్ళు తీయగలిగారంటే, రామానాయుడు గారే 134 అంటే తర్వాత సురేష్ బాబు ఎన్ని కలిపి ఎన్ని అయ్యి ఉంటాయండి. ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చేసి ఉంటాయి. 130 ఆయన తీస్తే మిగతా అన్ని మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు వెంకటేష్ బాబు గురించి కాబట్టి 14/8/1986 అంటే ఆగస్టు 14 మా లెక్క ప్రకారం 2 రోజుల్లో వస్తుంది. ఆగస్టు 14 శుక్రవారం నాడు వస్తుందండి. ఆగస్టు 14 అంటే మేము కలియుగ పాండవులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసినటువంటి మంచి హిట్ సినిమా అండి. అంటే సోలో హీరో కాదు, పాండవుల్లాగా 5 పాండవులం కలియుగ పాండవులు అంట. ఒక అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి చేసినటువంటి చిత్రం అదే. తర్వాత అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారతంలో అర్జునుడు తీసేవండి, కానీ అది అంత గొప్పగా ఆడినట్టు లేదు. నెక్స్ట్ మురళీ డైరెక్షన్లో త్రిమూర్తులు కొంచెం యావరేజ్గా ఆడిందండి. తర్వాత 1988లో బి గోపాల్ దర్శకత్వంలో ఈ రక్తతిలకం అండి, బ్రహ్మాండంగా ఆడిందండి. రక్తతిలకం మామూలు చిత్రం కాదు, అది చాలా గొప్పగా ఆడింది, హిట్ అండి. తర్వాత వైనాగేశ్వరరావు దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం, ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో అగ్గిరాముడు 1990 91లో సూర్య ఐపీఎస్ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో, 92 వచ్చేసరికి చిన్నరాయుడు అండి వి గోపాల్ దర్శకత్వంలో, 92లోనే అక్టోబర్లో 2వ తారీఖున సుందరకాండ రాఘవేంద్ర దర్శకత్వంలో ఎంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు. ఆ తర్వాత కొండపల్లి రాజా రవిరాజ పిన్శెట్టి, అది హిట్ సినిమా అండి. ఆ తర్వాత 95 అంటే 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక మళ్ళీ కోదండరామరెడ్డి దర్శకత్వంలో పోకిరి రాజా అండి, అది యావరేజ్గా ఆడిందండి. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాహసవీరుడు సాగర్ కన్య 1996లో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ప్రేమించుకున్నారా జేఎన్సీ పరాంజీ. ఆ సినిమా ముందు ఇక్కడ చూసి చాలామంది భయపెట్టారండి. అంటే వెంకటేష్ బాడీ లాంగ్వేజ్కి ప్రేమించుకున్నారా శోభన్ బాబు చేయాల్సిన సినిమా వెంకటేష్ బాబు చేశాడు అన్నట్టుగా ఇక్కడ చాలామంది విమర్శించారు, కానీ అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 98లో మళ్ళీ తిరుపతి స్వామి డైరెక్షన్లో గణేష్, ఎనీ సెంటర్ గణేష్, అద్భుతం. అసలు ఆ మామూలు శోభన్ బాబు గారి బాడీ లాంగ్వేజ్ నుంచి టక్కుమని మాస్ ఇమేజ్ని తిరుపతి స్వామి గారు సాధించి పెట్టాడండి తనకి. అలాగే మళ్ళీ ప్రేమంటే ఇదేనా జేఎన్సీ పరాంజీ, అది హిట్ మూవీ అండి. నెక్స్ట్ కలిసి ఉందామరా, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మనం చెప్పుకున్నాం, దాన్ని ఎంత చేశారు, ఏం చేసి ఏం చేయబోయాం అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా చెప్పడం అనవసరం కాబట్టి అది కూడా చాలా మంచి హిట్ అయిందండి. 17వ సినిమా మేము బాబుకు రాసింది అది. ఆ తర్వాత జయం బందేరా మా ఎన్ శంకర్, ఆ జయం బందేరాలో కొంచెం ఆ రెడ్ పోకడలతో కలిపినటువంటి కథ కూడా, దాన్ని కూడా హిట్ చేశాడు మా వెంకటేష్ బాబు. ఆ తర్వాత సంక్రాంతి
ముప్పలనేని శివ డైరెక్షన్లో మంచి హిట్ సినిమా అండి. తర్వాత సుభాష్ చంద్రబోసు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంత బాగా ఆడలేదండి. తులసి బోయపాటి సీను మీకు తెలుసు, అతను మా కాంబినేషన్ ఫస్ట్ ఫిల్మ్ అతను మంచి హిట్ అయిందండి అది. తర్వాత నాగవల్లి పి వాసు గారి దర్శకత్వం బాగా ఆడలేదు. నెక్స్ట్ మళ్ళీ 2014 4 ఏళ్ళు గ్యాప్ తర్వాత దృశ్యం శ్రీప్రియ గారు, అది ఎంత బాగా ఆడిందో మీ అందరికీ తెలుసు. అంటే టోటల్గా ఇందులో దగ్గర 15 సినిమాలు హిట్ అయినాయండి. 4 యావరేజ్గా ఆడిని, 4 బాగా ఆడలేదు. ఇందులో సురేష్ ప్రొడక్షన్ మాత్రం తీసిన 7 చిత్రాలు, అంటే మిగతా అన్నీ కూడా వేరే నిర్మాతలు తీసినటువంటి. అలా అంటే సురేష్ బ్యానర్ కాబట్టి ఆడింది అని. ఎందుకంటే ముందడుగప్పుడు మీకు ఎప్పుడో ఒకసారి చెప్పుంటారు, శోభన్ బాబు గారు చాలా కంగారు పడి సినిమా పోయిందని భయపడుతున్నారు. అలాంటి సమయంలో రామానాయుడు గారికి కాల్ చేస్తే ఎవరైనా చెప్పింది సూపర్ హిట్ అయింది మన సినిమా అంటే, ఆ తర్వాత మేము శోభన్ బాబు గారిని కలిసి సార్ పెద్ద హిట్ అయిందని, ఎదవలు ఎలా చెప్పారండి నాకు పోయిందని అని ఆయన కూడా బాధపడ్డారండి. ఎందుకంటే ముందడుగు కృష్ణ గారు శారద గారు అనుకున్న పాత్ర అన్నపూర్ణ గారు వేశారు. ఆ అన్నపూర్ణ గారి మీద కూడా ఒకప్పుడు మీకు చెప్పారు రామానాయుడు గారు కంగారు పడి, ఎవరైనా శారదో జయంతో ఎవరో వేయాల్సిన వేషం, ఈ అమ్మాయి చిన్న నాటకాల నుంచి వచ్చిన అమ్మాయితో వేయించడం బాగానే ఉంటుందండి, చాలా అద్భుతంగా చేసింది సార్, ఆ అమ్మాయికి ఈ సినిమా జీవం మూసి ఎన్ని సినిమాలు ఇస్తుందో చూడండి అంటే నాయుడు గారు ఆ తర్వాత నిజమే గోపాలకృష్ణ నువ్వు చెప్పిన మాట అని అన్నారండి. అంత గొప్పగా ఆ చిత్రాలు రాణించినాయండి. అలా ఒక 76 చిత్రాల్లో మన వెంకటేష్ బాబు నటిస్తే అందులో 23 చిత్రాలు, అంటే ఆల్మోస్ట్ 1/3, కొంచెం 1/3 అంటే 3వ వంతు చిత్రాలు రాసే భాగ్యం మాకు రామానాయుడు గారి ద్వారా వెంకటేష్ బాబు యొక్క కోరిక మేరకి చేయడం జరిగిందండి. మేము కూడా వాటిలో చాలా సినిమాలకు మీరు విన్నారు ఎంత న్యాయం చేసామనేది. అది ముందు రామానాయుడు గారి గురించి చెప్పుకున్నాము, సురేష్ బాబు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వెంకీ మా సినిమాలు అతను 76 చేసిన అందులో కూడా చాలా హిట్ సినిమాలు అనేక ఉన్నాయి. అంటే మీరు లెక్క పెట్టుకుంటే 90% సక్సెస్లో ఉండే హీరోల్లో అతి తక్కువ మంది హీరోల్లో వెంకటేష్ బాబు అప్పుడు, బికాస్ ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు కథ విషయంలో అతను. అంటే వాడు నాన్నగారు అంతే, అంటే ఆయనేమో ఇంత బాగున్నా చేసేవాడు, సురేష్ బాబు అంత బాగుంటే చేసేవాడు, ఈ వెంకటేష్ బాబు అయితే ఎంత బాగుంటే తప్ప ఒప్పుకోడండి క్యారెక్టర్ అలా. అయితే ఒకటి ఏంటంటే మరి ఇలా చేసినప్పుడు కొన్ని సినిమాలు ఎందుకు రాలేదంటే సడన్గా ఒక్కోసారి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తారు, ఒక్కోసారి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నేను నాగవల్లి అదే అనుకుంటాను, బాబు బాడీ లాంగ్వేజ్ కాదా అది, లేకపోతే మంచి సినిమా అండి, అది కూడా మీరు చూస్తే అది కూడా మంచి సినిమా అనిపిస్తుంది. అలా ఆ తర్వాత రామానాయుడు గారు వారి కుమారులు ఇద్దరు, తర్వాత మనవడు రాణా అంటే రాణా అది అణా కింద మనం చదువుకున్నాం. దగ్గుబాటి రాణా అంటే రామానాయుడు గారి పేరు, ఆయన ఉండగా ఆయన పేరే పెట్టడం కరెక్ట్ కాదని రాణా అని పెట్టినట్టున్నారు. అతను నేనే రాజు నేనే మంత్రి 2017, ఆ తర్వాత అంటే 2014లో వెంకటేష్ బాబు దగ్గర ఆగిపోయినాక మళ్ళీ సురేష్ వాళ్ళతో మన కనెక్షన్, అంటే సురేష్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళే తీయలేదండి, అది స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్గా మేము వెళ్ళాము దాన్ని ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా మీరు తెలుసు ఎంత. ఎందుకంటే బాహుబలిలో చూసినటువంటి రాణాని ఒక సోషల్ ఫిలింలో మింగుడు పడతాడా, ఎందుకంటే ఎంత మంచివాడంటే అతని కోసం మేము చాలా గుణశేఖర్ దర్శకత్వంలో కథ చాలా పుడికి అక్కడే ఉందండి. అది మరి తను ఎప్పుడు ఒప్పుకుంటాడో మాకు తెలియదు, కానీ మొన్న మధ్య కూడా అడిగాను నేను సురేష్ బాబు, అది తీద్దాం బాబు గుణశేఖర్తోనే తీద్దాం మనం, రాణాకి చాలా బాగుంటుంది అని మళ్ళీ చెప్పాము నేను. అందుకని రాణా మంచి పాత్రలు వేయొచ్చాడు చాలా అద్భుతంగా, మంచి పాత్రలు కనుక నేనే రాజు నేనే మంత్రిలాగా చేసి. అలాగే ఆ వంశం చూడండి, అభిరామ్ దగ్గుబాటి కూడా అహింస అని తేజ దర్శకత్వంలో ఒక సినిమా అంత బాగా ఆడలేదు, కానీ నేను నవ్వా, ఎరా మీ తాతగారు మమ్మల్ని పిలిచాడు, మీ నాన్నకు మేమంటే ప్రాణం, మీ బాబాయికి మేమంటే ప్రాణం, నువ్వు మీ సినిమాకి ఎందుకు వెళ్ళలేదు, నన్ను ఏం చేయమంటారు
డైరెక్ట్గా పిలవలేదు, అని జోకేసాడు. మరి తేజ గారు వేరే వాళ్ళతో రాసుకున్నాడు, తప్పలేదు. అది ఎట్లా ఆడిందో నాకు తెలియదండి. ఆ హిట్ రేంజ్లోనే కనపట్లేదు, మరి యావరేజ్ 50 యావరేజ్ అయిందో మనకు తెలియదు. అది ఎనీవే, ఇందాక చెప్పినట్టు నేను మీతో ముందడుగు వేయించాలని చూస్తుంటే మీరు వెనకడుగు వేస్తున్నారంటే వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు రూబీ జూబ్లీ చేసుకుంటున్నటువంటి వెంకటేష్ బాబు ఇంకా ముందడుగు వేయాలి, డైమండ్ జూబ్లీ దాకా వెళ్ళాలండి, వజ్రోత్సవం కూడా చేసుకోవాలి. అలా అంటే 50 ఏళ్ళు స్వర్ణోత్సవం చేసుకోవాలి, 60 ఏళ్ళు దాటినాక అట్లా నటిస్తూనే, ఎందుకంటే తను ఆ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎంత బాగా చేస్తాడో మనం చూసామండి కొన్ని సినిమాల్లో. ఓ ఫాదర్ అండ్ సన్ వేసి ఆ గెటప్ నిన్నే వచ్చింది, అది టీవీలో చూశాను నేను. ఆ ఓల్డ్ క్యారెక్టర్గా ఉండి కత్తిపోటు తిని కూడా ఫైట్ చేస్తా అద్భుతమైన హిట్ ఇచ్చాడు బాబు దాన్ని. అంచేత అలా తను వజ్రోత్సవాలు, డైమండ్ జూబ్లీలన్నీ కూడా జరుపుకోవాలి రూబీ జూబ్లీ దగ్గరే కాకుండా అని కోరుకుంటూ, సురేష్ బాబుతో మళ్ళీ కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆ అవకాశం నెరవేరే అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం కనపడతాను కాబట్టి మళ్ళీ సురేష్ ప్రొడక్షన్లో అడుగుపెట్టి అలా ఒక అద్భుతాన్ని స్వీకరిస్తాము. ఎనివే, వెంకీ అంటేనే మా ప్రాణం. రూబీ జూబ్లీ ఈ శుభాకాంక్షలు తెలియజేయటం కోసం, కేవలం దానికోసమే ఈ వీడియో చేశానయ్యా. నువ్వు ఇంకా ఇంతెంతయి, ఒటుడింతయి మరియు తానెంతయి అనే ఆకాశాన్ని అంత ఎత్తు కీర్తి ప్రతిష్టలతో నువ్వు అద్భుతంగా ఉండాలని, ఇంకా గొప్ప గొప్ప అవార్డులు నీకు రావాలని, మన నాన్నగారి లాగానే నువ్వు కూడా ఆ పద్మభూషణ్లో అవన్నీ కూడా నీకు కూడా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.